చేయూత పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరణ అంటూ చేయూత పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ షురు. విడతల వారీగా 3 నుంచి 3.5 లక్షల పింఛన్ల మంజూరు. దరఖాస్తులకు 31వ తేదీ తుది గడువు. వీళ్ళు ఏం చెప్తున్నారు? చేయూత పెన్షన్లు దరఖాస్తులు స్వీకరణ చేస్తా ఉన్నామన్నారు. అయితే ఇక్కడ ఇందులో పూర్తి వార్త చూస్తే మనకన్నా ఏముందో తెలుస్తుంది. అసలు ఎవరికి రావాల్సిన పెన్షన్లు ఏం జరుగుతూ ఉన్నాయి ఇదిగోండి. విడతల వారీగా 3 లక్షల నుంచి 3.5 లక్షల పింఛన్ల మంజూరు. మహిళలు, దివ్యాంగులకు అధిక ప్రాధాన్యం. దరఖాస్తులకు 31వ తేదీ తుది గడువు. ప్రభుత్వ రంగ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబ సభ్యులు అనర్హత పరిధిలోకి అంటూ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. చేయూత పథకం కింద పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల నుంచి 3.5 లక్షల మందికి విడతల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మహిళలకు, దివ్యాంగులకు, అనారోగ్యంతో ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఆగస్టు 31. కొత్త పింఛన్ల మంజూరులో వితంతువులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, గీత నేత కార్మికులతో పాటు తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా బాధితులకు కూడా దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. దివ్యాంగులకు 4,000 రూపాయలు, ఇతరులకు 2,000 రూపాయలు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాలు పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ, డేటా నమోదు, క్షేత్రస్థాయి పరిశీలన, ఇతర డేటాబేస్ల ధృవీకరణ, జిల్లా కలెక్టర్ ఆమోదం వంటి దశలు పూర్తయిన తర్వాత అర్హులైన వారికి మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ పింఛన్ల మంజూరుకు సంబంధించి వయోపరిమితిని ఒక్కో కేటగిరీ వారికి ఒక్కోలో నిర్ణయించారు. వితంతు పింఛన్ 18 ఏళ్లు పైబడిన వారు అర్హులు. ఎందుకు వారు భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఒంటరి మహిళల కేటగిరీలో దరఖాస్తు చేసుకునే వారు భర్త నుంచి విడిపోయి కనీసం ఏడాదైనా అయి ఉండాలి. మినిమం ఒక ఏడాదైనా అయి ఉండాలి. విడాకులు, కోర్టు ఉత్తర్వులు, ఇతర ధృవీకరణ పత్రాలతో పాటు స్థానిక విచారణ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అవివాహిత మహిళలకు సైతం వారి ఆర్థిక పరిస్థితి, కుటుంబ స్థితిని దృష్టిలో ఉంచుకొని చేయూత పింఛన్ ఇవ్వనున్నారు. ఇందుకు గాను గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్ళు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ళు నిండిన వారు దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పంచాయతీ కార్యదర్శి, వార్డాధికారి ధృవీకరణ అవసరం. అయితే దివ్యాంగుల పెన్షన్కు వయోపరిమితి వర్తించదు. కనీసం 40% వైకల్యం ఉండాలి. వినికిడి లోపం విషయంలో 51% వైకల్యాన్ని పరిగణలోకి తీసుకుంటారు. యూడీడీ సదరం ధృవీకరణ ఆధారంగా అర్హత నిర్ధారిస్తారు. వీరితో పాటు గ్రేడ్ 2, గ్రేడ్ 3 పైలేరియా బాధితులకు కూడా వయోపరిమితి లేకుండా పింఛన్ మంజూరులకు అవకాశం కల్పించారు. సంబంధిత డిఎంహెచ్ఓ ద్వారా నమోదు ధృవీకరణ అవసరం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ చేయించుకున్న వారికి వయోపరిమితి లేకుండా పింఛన్ మంజూరు చేయనున్నారు. ఇందుకు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా నమోదు ధృవీకరణ అవసరం. ఇక 50 ఏళ్ళు పైబడిన చేనేత, గీత కార్మికులకు చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. గీత కార్మికులు సహకార సంఘంలో సభ్యులై ఉండాలి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ధృవీకరణ సమర్పించాలి. దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపిక ఎట్లా అంటే ఇట్లా కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తు ఫారం చేయూత పోర్టల్లో అందుబాటులో ఉంటుంది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు మండల సమాఖ్యల ద్వారా దరఖాస్తు స్వీకరించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారుడి అర్హత, కుటుంబ పరిస్థితి, సమర్పించిన వివరాల నిజానిజాలను ధృవీకరించుకొని 300 డిగ్రీ డేటాబేస్తో వివరాలను సరిపోల్చి ఎంపిక చేస్తారు. ఏ పత్రాలు అవసరం, ఏ కాయిదాలు కావాలి దీనికోసానికి, అది ముఖ్యం. ఇదిగోండి దరఖాస్తు అంటే పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రం, రేషన్ ఆహార భద్రత కార్డు లేదంటే రెవెన్యూ శాఖ జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ సమర్పించాలి. కేటగిరీని బట్టి అదనపు పత్రాలు ఇవ్వాల్సి ఉందంటూ ఇక్కడ దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రం, అట్లా రేషన్ కార్డు కూడా ఇవ్వాలి. ఎవరికి రాదు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆ గైడ్లైన్స్ కూడా వచ్చేసినాయి. ఎవరికి రాదు. 3 ఎకరాల మించి తడి నీటి పారుదల భూమి లేదా 7.5 ఎకరాలకు మించి పొడి భూమి ఉన్న కుటుంబాల్లోని వారు, ఒకవేళ 3 ఎకరాల కంటే ఎక్కువ ఉండి ఎవరన్నా ఉంటే, అది తడి ఉండని నీటి పారుదల ఎక్కడికి వెళ్ళి కొంత అంటే సాగు చేస్తున్నటువంటి భూమి ఉండి, ఇది కూడా సాగే కానీ పొడి భూమి కనుక ఉంటే అక్కడ 7.5 ఎకరాల పైన పొడి భూమి ఉంటే వాళ్ళకు కూడా రాదు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబ సభ్యులు. నాకు అర్థం కలిగి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏం ఉద్యోగ భద్రత ఉందా, ఏమున్నదని వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకు, లేకపోతే వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళకు సంబంధించినటువంటి అనర్హత అనేది ఇక మరి ఎందుకోసం పెట్టిరో అది. వైద్యులు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, స్వయం ఉపాధిలో ఉన్న కుటుంబాల వారు, వ్యాపార సంస్థలు నిర్వహించే కుటుంబాలు, ఇప్పటికే ప్రభుత్వ పెన్షన్, స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు, 4 చక్రాల భారీ వాహనాల యజమానులు, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు మించున్నవారు అంటూ ఇక్కడ దీని గురించి ఈ వార్త. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక అప్డేట్ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి. వృద్ధాప్య పెన్షన్లకు మంగళం పాడనున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించే మాట మరిచిన ప్రభుత్వం. ఆర్థిక భారంతో వృద్ధాప్య పెన్షన్ లేకుండానే దరఖాస్తుల విడుదల. ఇది అసలు ముచ్చట. ముసలోళ్లకు పెన్షన్ లేకుండానే ఇప్పటికే తెలంగాణలో పెండింగ్ ఉన్న 4 లక్షలకు పైగా వృద్ధాప్య పెన్షన్ల దరఖాస్తులు. అందరూ ఏం చెప్పారు? కొత్త పెన్షన్లు వస్తాయి. అయిపోయాయి. ముసలోళ్ళకే పెన్షన్ లేవు. ఇచ్చే ఇతర పెన్షన్లు కూడా అనేక షరతులు విధించిన ప్రభుత్వం అంటూ ఇక్కడ వేరే వాటికి షరతులు ఉన్నప్పటికీ అసలు వృద్ధాప్య పెన్షన్ల కోసం ఇక ఎదురు చూసింది. అందరూ కూడా మీరు 2,000 + 2,000 అంటే కూడా 2,000 రాను కానీ కొత్త పెన్షన్ వస్తే బాగుండని చాలామంది, ఒక్క పెన్షన్ అన్న కొత్తది ఇవ్వలేదు,
గత ప్రభుత్వంలో అని చెప్పినటువంటి జనాలు ఎదురు చూసిర్రు దీనికోసమే. ఇదిగోండి తీరా చూస్తే దాంట్లో ఇగో ఎవరైనా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు శాంక్షన్ న్యూ పెన్షన్స్ అండర్ ద Cheyuta Social Security Pension Scheme to eligible person belonging to the below mentioned pension categories unto the initiative is intended to extend social security support to the following vulnerable sections of society on priority basis in the first phase. ఈ ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు ఇస్తున్నటువంటి పెన్షన్లు ఒకసారి చూడండి. సింగిల్ ఉమెన్, విడో, డిజేబుల్డ్, టాడీ టాపర్స్, వీవర్స్, ఫైలేరియా పేషెంట్స్, అట్లే పర్సన్స్ విత్ బ్లడ్ డిజార్డర్ డిజేబిలిటీస్ అంటే అదే సికిల్ సెల్ కానీ తలసేమియా కానీ, నేమ్లీ తలసేమియా, సికిల్ సెల్ డిసీజెస్ అండ్ హిమోఫిలియా. ఓన్లీ వీళ్ళకి మాత్రమే కొత్త పెన్షన్లు. అయిపోయిందా? నమ్మిచ్చిండ్రు, నట్టేటం ఉంచిండ్రు, ఇడిచిపెట్టిరు. ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ ప్రిస్క్రైబ్డ్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై రెఫరెన్సెస్ ఫస్ట్ టు ఫిఫ్త్ స్టేట్ షెల్ బి అప్లికేబుల్ అంటూ ఇక్కడ దానికి పెట్టినటువంటి కొర్రీలని ఇందాక నేను చెప్పిన. చివరికి ఎవరికి రావాలనో వాళ్ళకే వస్తలేవు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ ఏమనంటే ఇస్తున్నాం కదా మేమని చెప్పడానికి ఇగో కొత్త పెన్షన్లని ఏదో అంటారు కదా, కొండంత రాగం తీసి ఉసూరు అనిపించారు అంటారు చూడు. రాగం కొండంతా తీసిరు, మస్తుగా తీసిరు. కొత్త పెన్షన్లు వస్తున్నాయి, ఇక వచ్చేసినట్టే. 4 లక్షలకు పైగా పెండింగ్ ఉన్నటువంటి దరఖాస్తులను కూడా, కొత్త పెన్షన్లను కూడా మేము తీసుకొస్తున్నామని చెప్పిండ్రు. దరఖాస్తులు అట్లే ఉన్నాయి. కొత్త వాళ్ళకి ఇస్తారా లేదో తెలియదు. మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుంటే అవకాశం ఉంది అంటే లేదు. ఇది వాళ్ళు చేసినటువంటి పని చివరికి.